ఒక్కొక్కసారి షాపింగ్ చేద్దామని బాగా ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా చీర తీసుకోవాలి అని వెళ్తాం కదా, అప్పుడు అస్సలు తీసుకోము. ఏదో క్యాజువల్ గా చూద్దాంలే, ఏదో ఆఫర్లు ఉన్నాయంట అని చెప్పి లోపలికి వెళ్తాం చూడండి, అప్పుడే ఒక 4 చీరలు తీసుకుంటూ వస్తాం కదా. సో నేనైతే ఆ బ్యాచే. అలాగే రేపు ఫంక్షన్ ఉంది అన్నప్పుడు ఈ రోజు వెళ్ళి చీరలు కొనే బ్యాచ్ అనమాట. నేను ముందుగా కొన్ని రెడీలు చేసుకొని బ్యూరోలో పెట్టుకునే బ్యాచ్ అయితే నేను అస్సలు కాదు. ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము, కొంచెం ఆఫర్లు ఉన్నాయి చూద్దాం అన్నట్లు. బయట ఇలా కౌంటర్ అయితే పెట్టున్నారు, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని సంబంధించినవి. బాగుంది కదా, లోపల చీర తీసుకొని బయట అన్ని మ్యాచింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ శారీ బాగుంది కదండి, 1000 రూపీస్ అట. సో శారీ అయితే బాగుంది, కానీ మా హస్బెండ్ అయితే కొంచెం ముసలి వాళ్ళ ఉంది, వద్దులే అనేసారు. ఇక బయటకైతే వచ్చాము. ఈ సిద్ధార్థ మహిళా కళాశాల దగ్గర అయితే నేనైతే ఈ కాలేజ్ లో చదువుకున్నా. మీరు వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది సిద్ధార్థలో చదువుకున్న వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. సో అలాగే విజయవాడ నుంచి ఎంతమంది చూస్తున్నారు కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దబ్బా. మొత్తానికి అయితే ఇక్కడ 1/2 మంచూరియా అయితే తీసుకున్నాము. ఫైనల్ గా నేను నా కొడుకు అయితే తిన్నాము. ఈ కాలేజ్ దగ్గర మంచూరియా కానీ పానీపూరి కానీ తింటుంటే నాకైతే ఒక్కసారిగా కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చేసేసాయి. బై బాయ్.